నామానికి మహిమ. చేరొచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. అయితే దేవుడు మాట్లాడిన ఆ మాట ఏంటి అన్నది ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నన్ను సరిచేస్తూ వచ్చిన మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందుకొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో నుంచి 23-24 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. అతిశయము, ఈ వర్డ్ మీద మనం ఈరోజు కొంచెం రీసెర్చ్ చేద్దాం. అతిశయం. సో ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్, నువ్వు దేనిలో అతిశయిస్తున్నావు లేకపోతే దేనిలో ఆనందిస్తున్నావు అన్నది ఈరోజు మనకి దేవుడిస్తున్న క్వశ్చన్ అన్నమాట. సో లాస్ట్ వీక్ మనం ఏం నేర్చుకున్నాం? దేని కొరకు చింతిస్తున్నావు అన్నది నేర్చుకున్నాం. ఈరోజు మనకు వచ్చిన క్వశ్చన్, దేనిలో ఆనందిస్తున్నావు లేదా దేనిలో అతిశయిస్తున్నావు? చింత లేదు, ప్రైజ్ గాడ్, హ్యాపీగా దేవుని సన్నిధిలోనే ఉన్నాము. ఏ చింతలు లేవు, ఏ భారాలు లేవు. ఎన్నున్నా దేవుడి మీద వేసేసాం, హ్యాపీగా ఉన్నాం. కానీ దేనిలో ఆనందిస్తున్నాము అన్నది సెకండ్ క్వశ్చన్గా దేవుడు మనకి ఇస్తున్నారు. సో ఈరోజు దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు చెప్తున్నారు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఈ లోకంలో ప్రతి మనిషికి, ప్రతి వ్యక్తికి అతిశయించడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అతిశయించడానికి లేదా ఆనందపడడానికి లేకపోతే గర్వపడడానికి, ఇవన్నీ ఇంచుమించు వర్డ్స్. కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఇక్కడ దేవుడు ఒక 3 కారణాలు చెప్తున్నారు. 1 జ్ఞానము, 2 శౌర్యము, 3 ఐశ్వర్యము. మ్యాక్సిమము ఈ లోకంలో మొత్తం మనము చూస్తూ ఉంటే అతిశయము లేదా గర్వము లేకపోతే ఆనందము దేనిలో మనిషిని ఎత్తుక్కుంటూ ఉంటాడు అంటే, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అనుకోండి, అబ్బా నేను ఎంత జ్ఞానవంతుడినో అని ఆనందిస్తాడు కదా. జ్ఞానం లేనివాడు, అయ్యో నాకు ఏ జ్ఞానం లేదు అని ఏడుస్తూ ఉంటాడు. జ్ఞానవంతుడు, నేను ఎంత జ్ఞానిని అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. రెండవదిగా శౌర్యము, అంటే తన శరీర బలాన్ని బట్టి అతిశయపడుతూ ఉంటాడు. సూర్యుడు చూడండి, సూర్యుడు ఒక్కడే, సూర్యుడికి ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉందా? సూర్యుడు చేసే పని ఎవరైనా చేయగలరా? నేను ప్రకాశిస్తే తప్ప ఈ భూమి మీదకి వెలిగే రాదు. దాన్ని బట్టి మరి అతిశయం వస్తుందా రాదా? సో ఖచ్చితంగా వస్తుంది. సో అంటే మనం కలిగిన క్వాలిటీస్ బట్టి కూడా అతిశయం అనేది వస్తుంది. నెక్స్ట్ ఐశ్వర్యం, ఇది ఇంకా బిగ్గెస్ట్ అనమాట. సో అంబానీ, ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంత అతిశయిస్తున్నారు, ఎందుకు అంత రిచ్గా గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకున్న డబ్బును బట్టి. ఆ డబ్బును బట్టి వాళ్ళకి ఏమొస్తుందంట, అతిశయం వస్తూ ఉంది. ఆమేన్. సో ఈ 3 క్వాలిటీస్లో మనిషి చాలా అతిశయిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, వాటిలో మీరు అతిశయింపకూడదు. అది దేవుని వాక్యానికి, క్రైస్తవ బిడ్డకు విరుద్ధమైనదన్నమాట. ఆమేన్. సో ఇప్పుడు మనం ఎక్కడెక్కడ పడిపోతున్నాము, ఎక్కడెక్కడ అతిశయిస్తున్నాము, ఎక్కడెక్కడ ఆనందపడుతున్నాము, ఎక్కడెక్కడ దేవుని కృపను వ్యర్థపరుస్తున్నాము అన్నది మనం నేర్చుకోబోతా ఉన్నాం. మొట్టమొదటిగా యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతా ఉన్నాను. 2వ వచనం, యెహెజ్కేలు 31:2. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోనూ అతని సమూహంతోనూ ఇట్లనుము, ఘనుడవైన నీవు ఎవనితో సమానుడవు? అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షములైనట్లుండిరి. దాని కొమ్మలు శృంగారములను
దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను. మీరు తర్వాత చదువుకోండి ఆ వర్సెస్ అన్నీ. 9వ వచనం చదువుతున్నాను. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూసి దాని యందు అసూయపడెను. ఇక్కడ దేవుడు యెహెజ్కేలు భక్తుని ద్వారా ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడుతూ అషూరియులకు దేవుడిచ్చిన ఘనతను గురించి మాట్లాడుతూ ఒక వృక్షాన్ని పోల్చి చెప్తా ఉన్నారు. అది ఎలా ఉందంట, చాలా అందముగా, శృంగారముగాను, అలాగే ఎత్తుగాను, గుబురుగాను, చాలా అందముగాను అలంకరించబడి ఉంది. అంటే అషూరియులకు దేవుడిచ్చిన అధికారము, బలము, ఘనత, మహిమ చాలా గొప్పవన్నమాట. అది దేవుడే చెప్తూ 9వ వచనంలో అంటారు, విస్తారమైన కొమ్మలతో నేను అంటే ఎవరు? దేవుడు. నేను దానిని శృంగారించినందున. సో ఇదంతా ఎవరిచ్చారంటే అషూరియులకి? దేవుడిచ్చారు. దేవుడు అధికారాన్ని ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, ప్రభావాన్ని ఇచ్చారు, మహిమనిచ్చారు. సో అన్నీ ఇచ్చింది దేవుడే. ఆ ఇచ్చిన ఆ దేవుని వనములో ఉన్న ఏదేను తోటలో ఉన్న ఆ వృక్షాలతో అది కంపేర్ చేసుకుంటే ఈ వృక్షాలన్నీ దాని మీద అసూయపడే రేంజ్లో దేవుడు దాన్ని దీవించారంట. ఏదేను తోటలు అంటే దేవుని బిడ్డల కన్నా ఎక్కువగా ఆశీర్వదించారనమాట. ఏమేన్ దేవుని బిడ్డలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళే ది గ్రేట్ అన్నట్టు దేవుడే దాన్ని ఆశీర్వదించారు. అయితే 10వ వచనం, కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. ఆమేన్. సో ఇప్పుడు అషూరియులు దేన్ని బట్టి అతిశయపడుతున్నారంట? ఎత్తును బట్టి. అంటే దేవుడు వారికి ఇచ్చిన ఎత్తును బట్టి. ఎత్తు మీన్స్ అధికారము, ఎత్తు మీన్స్ బలము. ఎత్తు ప్లేస్లో మనము వాళ్ళకి ఇచ్చిన సమస్తాన్ని పెట్టుకోవచ్చు. అందము, అధికారము, బలము, ఘనత, ప్రభావములు అన్నీ దేవుడిచ్చారు. దేవుడిస్తే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడడం మొదలుపెట్టారంట. మొదలుపెట్టి దేవుడి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారంట, తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. అతిశయం వస్తే నెక్స్ట్ ఏమొస్తుంది? ఆనందపడడం మొదలు పెడితే నెక్స్ట్ ఏమొస్తుంది? గర్వం వస్తుంది. అతిశయము, గర్వము ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి అన్నమాట ఒక మనిషిలో. నిజంగా మనకి తెలియని కూడా తెలియదు. అది నేను గర్విస్తున్నాను అన్న విషయం మనకి తెలియని కూడా తెలీదు. ఎప్పుడు మనం అతిశయించడం మొదలు పెడతా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాని పక్కనే గర్వం కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఈ అషూరియులకి తెలియలేదంట. దేవుడిచ్చిన దాన్ని బట్టి, దేవుడిచ్చిన ఎత్తును బట్టి, ఒక చెట్టు బాగా ఏపుగా పెరిగింది అనుకోండి, అన్నింటికన్నా అందంగా ఏపుగా మేఘాలను అంటే స్టేజ్కి వెళ్ళడం అంటే ఒక ఉన్నతమైన స్థితి దేవుడిచ్చారు వాళ్ళకి. ఆ ఉన్నతమైన స్థితిని బట్టి ఆనందించడం, గర్వపడడం మొదలుపెట్టారంట. అయితే దేవుడు అంటారు 14వ వచనంలో, నీరున్న చోటననున్న వృక్షములన్నింటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండానట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగిపోవు వారితో కూడా మరణము పాలైరి. దేవుడు ఎక్కడికి తోసేస్తాడంట? మేఘాలంటే స్టేజ్కి వెళ్ళిన ఆ చెట్టుని నరులు పోయే పాతాళానికి తొక్కేస్తానంటున్నారు. ఎప్పుడైతే గర్వము, అతిశయము లేకపోతే ఆనందము దేవుడు కాకుండా, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే, దేవుడు ఇవ్వకపోతే ఎవరు ఏది పొందుకోలేం కదా. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టే, దేవుడిని కాకుండా దేవుడు ఇచ్చిన ఆ వనరులను బట్టి అతిశయించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అదే మనము అదో పాతాళానికి వెళ్ళిపోవడానికి మూలమవుతుంది అని ఇక్కడ వాక్యలేఖన భాగాల్లోంచి దేవుడు ఫరోతో మాట్లాడుతున్నారు. ఐగుప్తు రాజైన ఫరోకి చెప్తా ఉన్నారనమాట, అషూరియుల్ని నేను చాలా ఆశీర్వదించాను, అయితే వాళ్ళు గర్వపడడం మొదలుపెట్టారు. అషూరియులకు వచ్చిన ఆ గర్వాన్ని నేను ఎలా అనుస్తాను అంటే నరుల యొద్దకు దిగిపోవారితో కూడా మరణము పాలయ్యేటట్లుగా.
అంటే వాళ్ళు నరకాగ్నిలోనికి పోయేటట్లుగా నేను వాళ్ళని నాశనం చేస్తా. ఒక్కసారి వాళ్ళు నాశనం అయితే వాళ్ళలాగా ఎవరైతే గర్వపడుతున్నారో, వాళ్ళలాగా ఎవరైతే హెచ్చించబడుతున్నారో, వాళ్ళలాగా ఎవరైతే తన ఎత్తును బట్టి అతిశయపడుతున్నారో వాళ్ళని చూసి గుణపాఠం నేర్చుకుంటారు. ఇదొక్కసారి నువ్వు ఆలోచించుకో అని చెప్పి ఐగుప్తు రాజైన ఫరో సమూహముతో చెప్తా ఉన్నారంట. ఎందుకంటే ఫరో కూడా చాలా గర్వపడతా వచ్చాడు. దేని విషయంలో గర్వపడతా వచ్చాడు అంటే మనకందరికీ సుపరిచితమే. మనం మోషే కాలం నాటి ఫరోని చూస్తే ఆ ఫరో రాజు అందరినీ విడిచిపెట్టినట్టే విడిచిపెట్టాడు. కానీ వాళ్ళకున్న ఆ గుర్రాల సమూహం చాలా గొప్పది. వాళ్ళకున్న సైన్యం చాలా గొప్పది. ఐగుప్తి రాజుకున్న సైన్యం. ఆ సైన్యాన్ని తీసుకుని వీళ్ళని వెనకాల మళ్ళా తరుమడం మొదలుపెట్టాడంట. అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, 600 రథాలు పట్టుకుని, 600 రథాలే కాదు ఇంకా ఐగుప్తులో ఉన్న రథాలను కూడా రాసింది అక్కడ. ఆ నిర్గమాకాండంలో మనం చూస్తే, నిర్గమాకాండము 14వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే 600 రథాలు ప్లస్ ఐగుప్తులో ఉన్న రథాలు. అంటే వాళ్ళ సైన్య సమూహమే కాకుండా వాళ్ళకున్న సమస్తాన్ని తీసుకుని వీళ్ళని వెంబడించడం, వీళ్ళ వెనకాల వాళ్ళని తరమడం మొదలు పెట్టాడంట ఫరో రాజు. అంటే దేన్ని బట్టి అతిశయిస్తున్నాడు? దేన్ని బట్టి ఆయన బలాన్ని నిరూపించుకోవడానికి వెళ్తున్నాడంటే తనకున్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి. సో ఫరో రాజుతో చెప్తున్నారు, నీకున్న గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయిస్తున్నావు కదా, సో వెళ్తున్నావు కదా, నాకు బలం ఉంది, నేను దేవుని బిడ్డల్ని పట్టుకోగలుగుతాను, తరమగలుగుతాను, వాళ్ళని గెలవగలుగుతాను అని అనుకుంటున్నావు కదా. సో కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో అంటారు, కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారు. కానీ మనం దేన్ని బట్టి అతిశయించాలంట? కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. ఆమేన్. ఈ రెండు కాంటెక్స్ట్లో అష్షూరీయులతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు, ఫరో సైన్యంతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. నువ్వు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయపడుతున్నావు. అయితే ఆ గుర్రాలు, రథాలు ఏమైనాయి? ఎర్ర సముద్రంలో సమూల నాశనం చేసేసారు దేవుడు. ఈరోజు దేవుడు చెప్పాల్సింది ఒకటే ఒక మాట, మనకి అర్థం అవ్వాల్సింది, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో దాన్ని దేవుడు తీసేస్తారు 100%. ఆయన తీయకముందు మనం వదిలేస్తే మరీ మంచిది అతిశయాన్ని. ఒకవేళ మనం తీయలేదనుకోండి, దేవుడు ఖచ్చితంగా తీసేస్తారు. మనం తీసుకోలేదంటే ఆయన ఖచ్చితంగా తీసేస్తారు. సో ఈరోజు నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన మాట. మన జీవితంలో మనము ఆలోచన కలిగి ఉండాల్సిన మాట, సరి చేసుకోవాల్సిన మాట. మనం దేన్ని బట్టి అతిశయిస్తున్నామో దాన్ని మనం విడిచిపెట్టి, కొందరు గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయిస్తున్నారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నామని నువ్వు చెప్పగలిగితే ఓకే. లేదు చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావో, దేన్ని బట్టి గర్వపడుతున్నావో దాన్ని ఖచ్చితంగా దేవుడు తీసేస్తారు. ఆయన తీయకముందు మనం రిపెంట్ అయ్యి పశ్చాత్తాపడి తీసేసుకుంటే ప్రైజ్ గాడ్, శిక్ష వరకు వెళ్ళదు. మనం శిక్షకు గురి అయ్యే పరిస్థితులు వస్తాయని దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నారు. ఆమేన్. రైట్. అష్షూరీయులు వారికున్న అధికారాన్ని బట్టి, ఎత్తును బట్టి గర్వించాడంట, అధికారాన్ని బట్టి. 2 ఫరో గుర్రాలను బట్టి అతిశయించాడంట. మూడవదిగా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 43వ వచనంలో మనం చదివితే మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 43వ వచనం. 43వ వచనం అక్కడ దావీదు గారు చెప్తున్నారు గొల్యాతుతో, ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చిచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాను. దావీదుని చూసినప్పుడు గొల్యాతుకి ఏమనిపిస్తుందంటే, నేనేమన్నా నీ కుక్కలా కనపడుతున్నానా? నా హైట్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేను ఎంత బలమైన వ్యక్తిని, నా మీదకి నువ్వు జస్ట్ కర్రతో వస్తున్నావేంది, నేనేమన్నా కుక్కలా కనపడుతున్నానా నీ కంటికి అని అడుగుతున్నాడు ఆయన.
అసలు ఆయన హైటు, ఆయన పర్సనాలిటీ చూస్తే ఆ 17వ అధ్యాయం మొదట్లో 4వ వచనంలో రాసుంటుంది. గాతువాడైన గొలియాతు అను శూరుడు. ఇప్పుడు మనం ఇర్మియా 9లో చదువుకున్నాం కదా, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, కానీ ఈయన తనకున్న అశూరత్వాన్ని బట్టి అతిశయిస్తున్నాడంట. గాతువాడైన గొలియాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరి బేర్చు. అతడు 6 మూళ్ళ జానెడు ఎత్తు మనిషి. ఎంత హైట్ ఉన్నాడు? 6 మూరల జానెడు అంటే ఇంచుమించుగా 10 feet అంట. 10 అడుగుల ఎత్తు. 10 అడుగుల ఎత్తు అంటే మంచి శరీర బలం ఉన్న వ్యక్తి. ఆయన ఆ శరీర బలాన్ని చూసి, ఆయన వేసుకున్న ఆ యుద్ధ సామాగ్రిని చూసి, తనకున్న పరికరాలను చూసి అతిశయించడం మొదలుపెట్టాడు. ఆయన చూస్తే నిజంగానే ఇశ్రాయేల్ ప్రజలందరికీ భయం వేసింది. అంత స్ట్రాంగ్ ఉన్నాడు మనిషి. శరీర బలాన్ని చూసి అతిశయించడం మొదలుపెట్టాడంట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించిన గొలియాతు అని ఒక శూరుడు ఉన్నాడు అని. ఈ శూరుడు తనకున్న శరీర బలాన్ని బట్టి అతిశయించడం మొదలుపెట్టాడు. సో దావీదుని ఏమంటున్నాడు? నేను ఒక కుక్క పిల్ల కనబడుతున్నానా నీకు అని అడుగుతా ఉన్నాడు. నేను ఒక కుక్క పిల్లలా కనబడుతున్నానా నీ కంటికి? సో ఎలా వస్తున్నావు నువ్వు నా మీదికి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో ఈరోజు ఆ గాతువాడైన గొలియాతు జీవితాన్ని దేవుడు ఏం చేశారు? అంత శూరుడు అనుకున్న వ్యక్తిని ఒక చిన్న బాలుడైన దావీదుతో గెలిచేటట్లుగా చేశారు దేవుడు. అంత శూరుడు అనుకున్న వ్యక్తిని ఒక చిన్న బాలుడు, 17-18 సంవత్సరాల ఒక చిన్న బాలుడితో గెలిచేటట్లుగా చేశాడు. ఎందుకంటే అతను గర్వపడుతున్నాడు, అతిశయపడుతున్నాడు తన శరీర బలాన్ని బట్టి. ఆ శరీర బలానికి క్వైట్ ఆపోజిట్లో ఒక చిన్న పిల్లాడితో జస్ట్ ఒక దెబ్బలో కొట్టి చంపేసేటట్లుగా దేవుడు చేశారు. అంటే మన శరీర బలం. అలెగ్జాండర్ చక్రవర్తి గురించి చెప్తారు. నేను మొత్తం ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చేస్తున్నాను, నాకు అసలు తిరుగులేదు అనుకున్నాడంట. ఒక చిన్న దోమ కుట్టి ఫీవర్ వచ్చి చనిపోయాడు. దోమ కుట్టి. అంత శూరుడు, ధీరుడు, ప్రపంచాన్ని జయించిన వీరుడు ఒక దోమ కాటికి చనిపోయాడు. అంటే మనం అనుకుంటాము మనకి చాలా బలం ఉంది, చాలా ఆరోగ్యం ఉంది, చాలా శక్తి ఉంది, ఏదైనా చేసేయగలం అనుకుని దేవుని మీద ఆధారపడకుండా మన బలాన్ని బట్టి సంతోషిస్తే ఒక చిన్న దోమ. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ బాగా నడుస్తున్నాయి. ఒక దోమ కాటేస్తే డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్లు పడిపోయి ఇలా బ్రతుకుతారా చనిపోతారా అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎంత బలహీనులం మనం. దేన్ని బట్టి అతిశయిస్తున్నాం మనం? అసలు అవసరమా మనకి అతిశయించడానికి? అసలు ఏమన్నా కొంచెమైనా అర్హత ఉందా? ఇటు చూసి అటు మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అడవి పువ్వు లాంటిది, పొద్దున్నే వీచి ఎండొచ్చాక వాడిపోయే టైప్ కదా మన లైఫ్. సో దేన్ని బట్టి అతిశయిస్తున్నాం? అందాన్ని బట్టో, మన శరీర బలాన్ని బట్టో అతిశయించడం మనకు అవసరమా అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇంకా మనము ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం హేరోదు గురించి అక్కడ రాసి ఉంటుంది. హేరోద్ అంట ఒకరోజు చక్కగా ఏర్పరచబడిన దినాన్ని ఆయన ఒక స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టాడంట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతున్నాను. 21-22 వచనాలు. నియమింపబడిన దినమందు హేరోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేసిరి. ఆయనకున్న నాలెడ్జ్ని బట్టి, ఉపన్యాసం అంటే మాట్లాడే వాక్చాతుర్యాన్ని బట్టి మంచిగా స్పీచ్ ఇచ్చాడంట. దాన్ని బట్టి జనాలందరూ ఇది దైవస్వరమే తప్ప మానవ స్వరం కాదు అని కేకలు వేయడం మొదలుపెట్టారు. మనం కూడా అంతే, మనలో కూడా ఉంటుంది ఇది. ఒక మంచి వాక్యం వెళ్ళిందనుకోండి, అబ్బా ఎంత బాగా చెప్పారో, చెప్పింది నేనా మీరా? చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు. దేవుణ్ణి గణపరచబడడం మానేసి అమ్మా మీరు చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారని
ఆ మనిషిని గణపరచడం మొదలు పెడితే అక్కడ రాయబడిన మాట 23వ వచనంలో, అతడు దేవుణ్ణి మహిమ పరచనందున వెంటనే ప్రభువు తోత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఎంత దారుణమైన సంఘటన చూడండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ న్యాయపీఠం మీద కూర్చుని ఉపన్యాసం చేసి ఇంకా అక్కడి నుంచి లేచి ఉండడు, అక్కడే చనిపోయాడు. అంటే తన వాక్చాతుర్యాన్ని బట్టి అతిశయించాడు, దేవుని మహిమపరచలేదు, దేవుడిచ్చిన జ్ఞానం అనుకోలేదు, దేవుడిచ్చిన వాక్చాతుర్యం అనుకోలేదు, తను మహింపరచుకోవడానికి ఇష్టపడ్డాడు. వెంటనే పురుగులు పడి చనిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు తెలియకుండానే ఈ అతిశయం కూడా మనలో వచ్చేస్తూ ఉంటుంది. నువ్వు బాగా చెప్తున్నావమ్మా అని ఎవరైనా పొగిడారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? బయటికేమో మాట్లాడచ్చు, హృదయంలో మాత్రం గంతులేస్తాం అనమాట. బయటికేమో దేవునికి స్తోత్రం అని అనొచ్చు, కానీ హృదయం ఎలా ఉంది? దేవుడు చూడట్లేదా? ఖచ్చితంగా చూస్తున్నారు, ఖచ్చితంగా చూస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తున్నారు. నువ్వు పాట బాగా పాడావమ్మా అనగానే దేవుడిచ్చిన స్వరం, నువ్వు వాక్యం బాగా చెప్పావమ్మా అనగానే దేవుడిచ్చిన నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుని లేకుండా మనం సాక్ష్యం కూడా చెప్పలేం, ఒక మాట కూడా మాట్లాడలేం. సో సాక్ష్యం ఇవ్వాలన్నా, వాక్యం చెప్పాలన్నా, ఒక పాట పాడాలన్నా, ఒక ప్రార్థన చేయాలన్నా పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు లేకుండా నువ్వు ఏది చేసినా అది వ్యర్థమే. ఒకవేళ నేను నాలెడ్జ్డ్, నేను చాలా జ్ఞానవంతురాల్ని, నేను చాలా మంచి సింగర్ని, లేకపోతే నేను చాలా పెద్ద ప్రార్థనా పరురాల్ని, ఇంకా నాకు మైకిస్తే అసలు వదలను, నేను అని ఒకవేళ ఎవరైనా అనుకుంటా ఉంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నారు, నీకు ఆ వాక్చాతుర్యం ఇచ్చింది దేవుడు అని దేవుణ్ణే మహిమపరచాలి. దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఆమేన్. నెక్స్ట్ ఇంకొక మాట మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఆడవాళ్ళందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం ఇది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని దేవుని వాక్యం చెప్తుంటే, అందంగా ఉండడమే ముఖ్యమైనది, సౌందర్యంగా ఉండడమే ప్రధానమైనది అని మనం అంటాం. సో రివర్స్ గేర్ అనమాట. వాక్యానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. అందంగా ఉండడమే ముఖ్యము, సౌందర్యంగా ఉండడమే ప్రధానం అన్నట్లుగా మన జీవితాలు కనబడుతూ ఉన్నాయి. నిజంగా లేడీస్ అందరిలోని మ్యాక్సిమం ఆఫ్ పీపుల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని మనం మోసగించలేం కాబట్టి ఒప్పుకుందాం. సో అందంగా ఉండాలి, ఎవరికి ఉండదు ఆ కోరిక? ఖచ్చితంగా అందరికి ఉంటుంది. కానీ దేవుని వాక్యం, దేవుని దృష్టిలో అందమైన వాళ్ళు ఎవరు అంటే, దేవుడు మనల్ని చూసి ఈ బిడ్డ ఎంత చక్కగా ఉందో, ఎంత అందంగా ఉందో అని అనుకోవాలి అంటే మనకి బాహ్య సౌందర్యం కన్నా ముఖ్యంగా ఏముండాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. నీలో భయము ఉండాలి, నీలో భక్తి ఉండాలి. అప్పుడే దేవుని కనుదృష్టిలో నువ్వు నేను అందంగా కనబడతాం. ఇప్పుడు ఈ లోకంలో అందంగా కనిపించడానికి మనం చాలా పోతలు పోస్తాం, చాలా మేకప్ వేస్తారు, తప్పు అని నేను అనట్లేదు. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏది అంటే, దేవుని కనుదృష్టిలో మనం అందంగా కనబడుతున్నామా, అందవిహీనంగా కనబడుతున్నామా? ఎవరినైనా చూసారనుకోండి, ఈమెని చూడాలి, ఇంకొకసారి చూడాలి అని అనిపించి అంత అందంగా ఉంది అని ఎవరినైనా చూసినప్పుడు మనకు అనిపిస్తుందా? దేవునికి అలా అనిపించాలి అంటే, నిన్ను చూస్తూ ఉండిపోవాలి ఆయన అంటే, నీ అందాన్ని బట్టి దేవుడు సంతోషించాలి అంటే, నీలో దేవుని యందు భయము ప్లస్ భక్తి, ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. నీలో భయము భక్తి ఉంటే దేవుడు నీ అందాన్ని చూసి, నీ సౌందర్యాన్ని చూసి ఆయన మురిసిపోతారంట. అసలు ఫస్ట్ పరమ భర్తగా ఆయన ఉన్నాడు. శరీరానుసారంగా వదిలేసిన ఆత్మీయంగా మనం ఆలోచిస్తే మనము వధువు, ఆయన వరుడు. ఎవరికైనా మ్యారేజ్ ఫిక్స్ అయిందనుకోండి, అందంగా రెడీ అవ్వాలనే అమ్మాయి ఎప్పుడు అనుకుంటుంది?
వరుడు కోసమే కదా అందంగా రెడీ అవ్వాలనుకుంటుంది. చుట్టూ చూస్తున్న వాళ్ళందరికన్నా ముఖ్యంగా ఆ వధువు ఆలోచించేది, ఆ పెండ్లి కూతురు ఆలోచించేది ఏంటి అంటే పెండ్లి కుమారుడికి నేను నచ్చుతున్నానా లేదా అని. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ నచ్చి వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఆ ప్రయాస అంతా వ్యర్థమే. కాబట్టి ఈ మధ్యన మ్యాచింగ్స్ బాగా చూసుకుంటా ఉన్నారు. వాళ్ళు ఏ కలర్ డ్రెస్ తీస్తే వీళ్ళు కూడా అదే కలర్ డ్రెస్. ఎందుకు? వాళ్ళిద్దరికీ నచ్చాలి ఫస్ట్. వాళ్ళిద్దరూ మెయిన్ ఇంపార్టెంట్. మిగతా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడితే ఫస్ట్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు పరమ భర్తగా ఉన్న ప్రభువుకి వధువుగా ఉన్న మనము నచ్చాలి. నచ్చాలంటే ఎలా ఉండాలి? నువ్వు ఎన్ని మేకప్లు వేసినా, ఎంత మంచి డ్రెస్సెస్ కొనుక్కుని వేసుకున్నా, దేవునికి నచ్చాలి అంటే ఫస్ట్ నీలో ఉండవలసిన క్వాలిటీ దేవుని అందలి భయము, భక్తి. ఆమేన్. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ లోక అందాల కోసము మనము మోసంలో పడిపోవద్దు. ఎందుకంటే సాతాను చాలా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు మోసగించడంలో. చెప్పాను కదా, ఇప్పుడు నా సాక్ష్యంలో మీరు విన్నారు. అదొక ట్రాప్ అన్నమాట, దుష్టుడు వేసే ట్రాప్. కానీ అది నేను గ్రహించుకోలేకపోయాను. అది మోసం. ఆ మోసాల్లో మనం పడిపోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని అందులో భయము, భక్తి కలిగి జీవించాలి. అప్పుడు దేవుని కనుదృష్టిలో మనం చాలా అందంగా, చాలా సౌందర్యవంతులుగా, దేవుని కొరకు ఎదురు చూసే కన్యకలుగా, సిద్ధపరచబడిన కన్యకలుగా మనం ఉంటాం అన్నమాట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? ఒకవేళ బాహ్య అందాన్ని బట్టి అయితే అది దేవుని దృష్టిలో వ్యర్థమైనదిగా కనబడుతుంది అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెక్స్ట్, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో నెబుకద్నెజర్ రాజు కూడా అతిశయించాడంట. దేన్ని బట్టి అతిశయించాడు అంటే తను కట్టుకున్న పట్టణాన్ని బట్టి అతిశయించాడంట. విశాలమైన పట్టణము, నా బలాధికారమునకు, నా ప్రభావ ఘనతను కనపరచుటకే నా రాజధాని నగరమా, నేను కట్టించిన దాన్ని కాదా అని తనలో తాను అనుకొనెను. సో ఆ నగరాన్ని బట్టి చాలా అతిశయిస్తూ వచ్చాడంట. ఈరోజు చాలామందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. మంచి గృహం దేవుడు ఇచ్చారనుకోండి, ఆ గృహాన్ని బట్టి అతిశయించటం, దాతను వదిలేసి ఆ ఇచ్చిన దానాన్ని బట్టి అతిశయించటం. ఆ గృహం అయి ఉండొచ్చు, కార్ అయి ఉండొచ్చు, వస్తువులు అయి ఉండొచ్చు, సంథింగ్ దేవుడు ఏదైతే మనకి ఇచ్చారో దానిలో ఆనందించుతున్నామా, అది చాలా డేంజరస్. అందుకే అబ్రహాంకి దేవుడు ఒక టెస్ట్ పెట్టారు. నేను ఇచ్చిన కుమారుని యందు నువ్వు ఆనందిస్తున్నావా, లేకపోతే ఇచ్చిన నా యందు నువ్వు ఆనందిస్తున్నావా, టెస్ట్ చేద్దామని చెప్పి దేవుడు మోరియా పర్వతం దగ్గరికి ఇస్సాకుని తీసుకుని రా అని చెప్పారు. సో అక్కడ ఎందుకు ఆ టెస్ట్ జరిగింది అంటే నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు అన్నది దేవుడు తెలుసుకోవాలని ఆశపడ్డారు. సో ఈరోజు నెబుకద్నెజర్ దేనిలో ఆనందిస్తున్నాడంటే తన కట్టుకున్న నగరాన్ని చూసి ఆనందిస్తున్నాడంట. చాలామంది 2-3 దగ్గర నేను ఈ మాట విన్నాను. ఆమె నోరు తెరిస్తే మాకు ఎంత ఆస్తి ఉందండి, అంత బంగారం ఉంది, ఇన్ని గృహాలు ఉన్నాయి అని చాలా గర్వంగా చెప్తుందండి. అంటే నేను షాక్ అయిపోయినా. నా దగ్గర అలా మాట్లాడరమ్మా అంటే, మీ దగ్గర ఎవరు అలా మాట్లాడరండి, మా దగ్గరే మాట్లాడతారు. నిజంగా నాకు అసలు నమ్మలేని నిజంలా అనిపించింది అది. ఎందుకంటే ఆ అమ్మాయి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. కానీ నిజమా? అసలు నాకైతే నమ్మాలనిపించట్లేదమ్మా అని కూడా చెప్పాను. లేదండి, వాళ్ళకి చాలా గర్వం ఉంది, వాళ్ళకున్న ఆస్తులను బట్టి చాలా గర్వం ఉంది. మాటల్లోనే అర్థమైపోతుంది. దేన్ని బట్టి గర్విస్తాం? ఆ నెబుకద్నెజర్ని దేవుడు ఏం చెప్పారు? వెంటనే పశువు లాంటి మనసు వచ్చేసిందంట, గడ్డి తినడం మొదలు పెట్టాడంట, అరణ్యంలోకి త్రోలివేయబడ్డాడంట. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ చాలు దేవుడు మనకున్నదంతా తీసేయడానికి. కరోనా వచ్చింది, నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళకున్నదంతా అనుభవిస్తున్నారా? ఇప్పుడు క్షణాల్లో మాయమైపోతూ ఉన్నారు మనుషులు. దేన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం? మనకున్న ఇల్లు, మనకున్న పిల్లలు, మనకున్న బంగారం, మనకున్న వస్తువులు, మనకున్న కార్లు, ఇవన్నీ ఎవరిచ్చారు నీకు? ఇచ్చింది దేవుడు. దేవుని బట్టి అతిశయించడం మానేసి ఇచ్చిన వస్తువులను బట్టి అతిశయిస్తూ నాకు ఇంతుంది అంతుంది అని గనక మనం గర్వపడితే దేవుడు తీసేస్తారు వెంటనే.
అట్లాంటి గర్వం అనేది మనలో ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్గా కీర్తనల గ్రంథము 97వ కీర్తనల గ్రంథం దేవునికి అత్యంత అసహ్యమైనది అనమాట ఇది. కీర్తనల గ్రంథం 97వ కీర్తన 7వ వచనం నేను చదువుతున్నా. 97వ కీర్తన 7వ వచనం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించి వారందరూ సిగ్గుపడుదురు. సో దేవునికి చాలా అసహ్యమైనది విగ్రహారాధన. ఆ విగ్రహారాధన విషయంలో ఎవరైనా అతిశయపడతా ఉంటే, వట్టి విగ్రహాలను బట్టి అతిశయపడతా ఉంటే, చెక్కిన ప్రతిమలను బట్టి ఆ పూజించే వాళ్ళని దేవుడు సిగ్గుపడే స్థితిలోనికి తీసుకొస్తానంటున్నారు. చాలామంది బయటికి మాత్రం దైవభక్తి కలిగిన వ్యక్తులుగా వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్య విగ్రహారాధన కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా, ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజంగా దేవునికి చాలా అసహ్యం అది. రెండు మనస్సులు కలిగి జీవించడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ విగ్రహారాధన సంబంధించింది ఏది కూడా దేవునికి నచ్చదు. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని మాత్రమే ప్రేమించాలి. లేదు అన్య విగ్రహారాధనలో ఉన్న దానివైతే అక్కడే ఉండు. రెండు వాటి మీద కాళ్ళు వేసి ద్వంద్వ స్వభావాన్ని కలిగి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడలాగా గనక నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే, ద్విమనస్కులారా నేను మిమ్మల్ని ద్వేషిస్తున్నానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్విమనస్కులు, రెండు మనస్సులు కలిగిన వ్యక్తుల్ని దేవుడు ద్వేషిస్తారంట. ఇంకా ప్రకటన గ్రంథంలో అంటారు, నేను నిన్ను ఉమ్మి వేస్తానంటారు. ఇంకా అసహ్యం అన్నమాట. దేవునికి అసలు ఇష్టం ఉండదు, అది ఇష్టము ఉండని కార్యం అది. కాబట్టి దయచేసి ఎవరైనా ఆ విగ్రహారాధనకు సంబంధించింది కానీ, లేకపోతే మనమే విగ్రహాలు చేసుకుని పెట్టుకుంటాం, భర్తల్ని, బిడ్డల్ని, ఏదో ఒక విగ్రహము, అంటే దేవునికన్నా ఎక్కువగా మనం దేన్నైనా ప్రేమించి ఆరాధిస్తూ ఉంటే, ఈ షాపింగ్స్ ఇవన్నీ కూడా ఒక విగ్రహం అన్నమాట. మనల్ని అవి అట్రాక్ట్ చేసి పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమైనా మన హృదయాల్లో ఉంటే దయచేసి సరి చేసుకుందాం. అవి దేవునికి అసహ్యం. అలాంటివి చేసే వాళ్ళని దేవుడు సిగ్గుపరుస్తానంటున్నారు. సో ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేని కార్యాలు. సో మొదటిగా ఎత్తును బట్టి అశూరీయులు అతిశయించారంట. అతిశయించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు, నేను నరకంలోనికి తొక్కేస్తాను, పాతాళంలోనికి తొక్కేస్తానని చెప్తున్నారు. అంటే మనకున్న అధికారాన్ని బట్టి, మహిమను బట్టి, ప్రభావాన్ని బట్టి అతిశయించకూడదు. ఆమేన్. రెండవదిగా సేనా బలాన్ని బట్టి, ఫరో రాజుకున్న సేనా బలాన్ని బట్టి, అంటే నాకు నా మనుషులు ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, లేకపోతే సీఎం నా ఫ్రెండ్, అట్లా మనుషులను బట్టి, లేకపోతే నీకున్న సైనిక బలాన్ని బట్టి ఒకవేళ నువ్వు అతిశయిస్తూ ఉంటే దేవుడు దాన్ని కూడా హర్షించట్లేదు. ఖచ్చితంగా వాటన్నింటినీ సమూల నాశనం చేసిన దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు, దానిలో అతిశయించడానికి వీలు లేదు అని. గొలియాతు విషయంలో చూసాం, శరీర బలాన్ని బట్టి అతిశయిస్తూ వచ్చాడంట. ఒక్క దెబ్బతో ఆ గొలియాతును ఓడించిన దేవుడు ఈ దినాన్ని మనకి హెచ్చరిస్తూ ఉన్నారు, నీకున్న బలాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు, నువ్వు ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వ్యక్తివి అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అలాగే జ్ఞానం ఉంది కదా అని హేరోదు అతిశయిస్తూ వచ్చాడంట, వాక్చాతుర్యం. సో మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందాన్ని బట్టి అతిశయించకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆస్తిని బట్టి అతిశయించకూడదు. అలాగే విగ్రహారాధనకు సంబంధించిన ఏది కూడా మన అతిశయానికి మూలంగా ఉండకూడదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఏముండాలి? ఇవేమీ ఉండకూడదు, రైట్? ఏముండాలి? ఎలాంటి అతిశయాన్ని మనం కలిగి ఉండాలి అని ఒక 2-3 రిఫరెన్స్లు నేను చూపించాలని ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నా. మొదటి 2 వచనాలు, కీర్తనలు 34:1-2. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను.
ఆమేన్. భక్తుడు చెప్తున్నారు, యెహోవాను బట్టి, దేవుణ్ణి బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. సో దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయించడం మొదలు పెట్టాలి. తర్వాత మీరు చదువుకోండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:17 అంటారు, అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడి ఉంటుంది. నెక్స్ట్ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివితే 5:3లో, అయితే శ్రమ 2 నుంచి చదువుతున్నాను. ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమే అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చి నిరీక్షను బట్టి అతిశయించుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదుము. దేవుని బట్టి అతిశయించే ప్రతి బిడ్డ, దేవుని బట్టి అతిశయించే ప్రతి బిడ్డ జీవితంలో వస్తున్న శ్రమలను బట్టి కూడా అతిశయిస్తారంట. దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకోవచ్చు బైబిల్లోంచి. సో ఇప్పుడు సమయ హద్దుబాట్లను బట్టి నేను అన్నీ చెప్పట్లేదు, కానీ శ్రమల యందు అతిశయించే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? కృంగిపోయే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? సో పేతురు గారు, పౌల్ గారు, దానియేలు, అబ్రహాము అందరినీ తీసుకుంటే వారికి వచ్చిన శ్రమల్లో వారు అతిశయించారు. ఎందుకు? మొదటిగా దేవుని యందు అతిశయపడడం వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి వారి జీవితంలో దేవుని బట్టి ఏ శ్రమ వచ్చినా వాళ్ళు అతిశయించారు తప్ప కృంగిపోలేదు. ఆమేన్. మూడవదిగా 2 కొరింథీ 12:9లో మనం చూస్తే పౌల్ గారు చెప్తారు, నా బలహీనతల యందు నేను అతిశయించుచున్నాను అంటారు ఆయన. ఆమేన్. మనకు వచ్చిన అనారోగ్య పరిస్థితుల్లో మనము కృంగిపోయేవారిగా ఉండకూడదు, బలహీనతల్లో అతిశయపడాలంట. ఎందుకు? నా కృప నీకు చాలు అని దేవుడు చెప్తున్నారు కాబట్టి, నా కృప నీకు చాలు అని దేవుడు చెప్తున్నారు కాబట్టి బలహీనతల్లో మనం అతిశయపడాలంట. అదే 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తారు, అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చి ఉన్నది, ప్రభు దర్శనముల గూర్చి ప్రత్యక్షతల గూర్చి చెప్పుదును. దేవుడిచ్చిన దర్శనాలను బట్టి ప్రత్యక్షతలను బట్టి ఆయన అతిశయపడుతున్నారంట. ఆమేన్. పౌల్ గారి జీవితంలో దేవుడిచ్చిన ఆ కృపను బట్టి, ఆ దర్శనాలను బట్టి, ఆ ప్రత్యక్షతలను బట్టి ఆయన అతిశయపడతా ఉన్నారంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇంకొక అతిశయ కారణం ఏం చెప్తున్నారంటే రక్షించిన ఆత్మలను బట్టి అతిశయించాలంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనం దేని యందు అతిశయించాలి అంటే, మనం ఒక్క వ్యక్తినైనా రక్షించామా, ఒక్క ఆత్మనైనా తీసుకుని మనం పరలోక రాజ్యం చేరుతామా, ఆయన రాకడలో నిలవబడతామా? ఒకవేళ నువ్వు ఒక్క వ్యక్తిని రక్షించి ఉంటే, ఆయనలో స్థిరపరచబడి ఉంటే, వారిని బట్టి నువ్వు ఆనందించాలి, వారిని బట్టి నువ్వు అతిశయించాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా పరలోక రాజ్యాన్ని బట్టి మనం అతిశయించాలి. పరలోక రాజ్యం ఎందుకంటే ఇక్కడ ఇది మనకి నిత్యత్వంలో లేం, మనం ఇది ఒక దినాన్ని లయమైపోయేదే, ఒక దినాన్ని మనం దీన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. మనం ఎక్కడుండాలంట? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనంలో అంటారు, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. మనం అతిశయించాల్సింది ఏంటంటే ఈ పరలోక పట్టణాన్ని బట్టి, నిత్యత్వాన్ని బట్టి అతిశయించాలి. ఈరోజు నీకు ఈ లోకంలో కలిగి ఉన్న వాటిని బట్టి ఒకవేళ అతిశయిస్తూ ఉంటే అవి ఒకరోజు కంప్లీట్గా లయమైపోతాయి. సో నువ్వు ఆనందించాల్సింది దేవుని బట్టి, నువ్వు ఆనందించాల్సింది వస్తున్న శ్రమలను బట్టి, నువ్వు ఆనందించాల్సింది వస్తున్న బలహీనతలను బట్టి, నువ్వు ఆనందించాల్సింది ప్రభు ఇచ్చిన దర్శనాలను ప్రత్యక్షతలను బట్టి, నువ్వు ఆనందించాల్సింది దేవుడు సన్నిధిలో నువ్వు రక్షించిన ఆత్మలను బట్టి,
నువ్వు ఆనందించాల్సిన పరలోక రాజ్యాన్ని బట్టి. అండ్ ఫైనల్గా ఒక్క మాట, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో చెప్పబడిన మాట కూడా మనం చదువుకుందాం. 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. పౌలు గారు చెప్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరమవును గాక. ఆమేన్. ఈరోజు సిలువ యందు తప్ప దేని యందు మనం అతిశయించడానికి వీల్లేదు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు సిలువే మన రక్షణకు మూలం కాబట్టి సిలువ యందు అతిశయించే వ్యక్తులుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు నీ ఆనందం దేనిలో ఉంది? నీ అతిశయం దేనిలో ఉంది? నువ్వు దేనిలో ఆనందిస్తున్నావు? ఈరోజు మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనందరము మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ, ఎక్కడ ఒకవేళ ఈ లోక సంబంధమైన విషయాల్లో మనము ఆనందిస్తున్న వాళ్ళమైతే దయచేసి సరి చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, విడిచిపెడదాం. దేని యందు మనం అతిశయించాలని దేవుడు కోరుకుంటున్నారో దాని యందు మాత్రమే మనం అతిశయించినట్లు మన హృదయాలను పరీక్షించుకుంటూ ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడి వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్.